బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. అటు అల్ఫలా యూనివర్సిటీపై ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. కొందరు వైద్యులు ఆ యూనివర్సిటీని ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. గతంలో జామియా అలీగఢ్ వర్సిటీ పోటీనిచ్చిన అల్ఫలా యూనివర్సిటీ ఇప్పుడు ఇలా మారింది. I-20 కారును డ్రైవ్ చేస్తూ మరణించిన డాక్టర్ ఉమర్ నబీ ఇదే యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. 2900 కిలోల పేలుడు పదార్థాలతో అరెస్ట్ అయిన డాక్టర్లు ముజమిల్, షాహీన్లు ఇదే వర్సిటీకి చెందినవారు. ఇక బ్లాస్ట్ తర్వాత అల్ఫలా వర్సిటీ ప్రొఫెసర్ మిస్సింగ్ డాక్టర్ నిసార్ ఉల్ హసాన్ మిస్ అయ్యాడు. గతంలో అతడిపై ఉగ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక బ్లాస్ట్ టైంలో I-20 కారును నడిపింది డాక్టర్ ఉమరే అని తేలింది. కారులో లభించిన DNA డాక్టర్ ఉమర్ నబీదే అని నిర్ధారణ అయింది. తల్లి DNAతో ఉమర్ DNA మ్యాచ్ అయింది. అటు మహిళా డాక్టర్లలో ఒకరికి చెందిన బ్రెజా కారు కోసం గాలింపు జరుగుతోంది. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇక చనిపోయిన 12 మందిలో 8 మంది ఆచూకీ ఇప్పటికే గుర్తించారు. మిగతా 4 మృతదేహాలు ఎవరివి అని తెలుసుకునేందుకు DNA టెస్టులు చేస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఎన్ఐఏ ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించింది. మొత్తం అటు ఫరీదాబాద్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్రకు తెరలేపారంటూ అటు ఎన్ఐఏ అధికారులు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అల్ఫలా యూనివర్సిటీలో ఉన్న రూమ్ నెంబర్ 13ను ఇప్పటికే సీజ్ చేశారు. మరొక మహిళ షాహీన్, ఆమె జైషే మహమ్మద్ మహిళా విభాగం అధిపతిగా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన బ్రెజా కార్ కోసం అటు వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉమర్కి సంబంధించిన కార్ I-20 అటు మొన్న పేలిపోతే మరొక కార్ ఆయన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దానిలో కూడా భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇక మొత్తం ఇప్పుడు వాస్తవానికి అల్ఫలా యూనివర్సిటీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు అటు 2 యూనివర్సిటీలు, జామియా మిలియా యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలు, 2 అటు ముస్లిం మైనారిటీలకు పేరున్న యూనివర్సిటీలు, వాటి రెండింటికి కూడా ఆల్టర్నేట్గా అల్ఫలా యూనివర్సిటీ మొదలైంది. వాస్తవానికి ఇది ఫరీదాబాద్ శివార్లలో ఉన్న దౌజ్లో 70 ఎకరాల విస్తీర్ణంలో అల్ఫలా ప్రైవేట్ యూనివర్సిటీని స్థాపించారు. 97లో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించారు. ఆ తర్వాత 2014లో ఇది ప్రైవేట్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. 2019లో ఇందులో అటు 200 MBBS సీట్లతో అటు మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించారు. దానికి అనుబంధంగానే ఒక ఆసుపత్రిని కూడా, బోధన ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ముజమిల్ షకీల్ కావచ్చు, మొన్న బ్లాస్ట్లో చనిపోయిన ఉమర్ మహమ్మద్, అట్లనే షాహీన్లు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఆసుపత్రిలోనే, ఈ యూనివర్సిటీలో ఉన్న బోధన ఆసుపత్రిలోనే వాళ్ళందరూ కూడా రెసిడెంట్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. షాహీన్ అట్లనే ముజమ్మిల్, వీళ్ళిద్దరు కూడా అక్కడ చేరిన విద్యార్థులను ఉగ్రవాదం బాట వైపుకి నడిపినట్లుగా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇంకా కూడా వీళ్ళు ఎవరెవరితో లింకప్ అయి ఉన్నారు, దీనిపైన అంతా కూడా అటు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పలువురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా షాహీన్తో ఈ అల్ఫలా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పుడు ఈ మొత్తం ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేవలం పేలుళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో అరెస్ట్ అయిన మొయినుద్దీన్ అహ్మద్ కూడా అల్ఫలా యూనివర్సిటీతో ఈ ఆసుపత్రితో సంబంధం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం మీద అటు అల్ఫలా యూనివర్సిటీ చుట్టూతానే ఇప్పుడు ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఇక్కడి నుంచే కుట్రకు బీజం పడింది, ఇక్కడి నుంచే అమలు చేశారు.
అంతేకాకుండా డాక్టర్లు అందరూ కలిసి అటు 20 లక్షల రూపాయలు అటు ఉమర్కు ఇచ్చారు ఈ టెర్రర్ యాక్టివిటీ కొనసాగించడానికి. ఆ 20 లక్షలతో యూరియా కొనుగోలు చేశారు, ఫెర్టిలైజర్స్ కొనుగోలు చేసి దాన్ని పేలుడు పదార్థాలు తయారీలో వినియోగించినట్లుగా కూడా ఎన్ఐఏ అధికారులు ఆధారాలు సేకరించారు. మొత్తం మీద అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే అనేక మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అటు ఫరీదాబాద్, హర్యానా పరిసర ప్రాంతాల్లో నిందితులకు పేలుడు పదార్థాలు దాచడానికి కొంతమంది సహకరించారు. ఒక మౌల్వి ఆయన ఇంట్లో పేలుడు పదార్థాలు దాచడానికి సహకరించారు, ఆయన కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలా పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఆధారాల ఆధారంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో అటు సోదాలు కొనసాగిస్తున్నారు. అక్కడ అంతా అనుమానితులు కూడా అదుపులో తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద నిన్న మొన్నటి వరకు అటు జామియా మిలియా యూనివర్సిటీ, అలీగఢ్ యూనివర్సిటీలకు ధీటుగా ప్రతిష్ట పొందిన ఈ యూనివర్సిటీ, అల్ఫలా యూనివర్సిటీ ఇప్పుడు ఈ ఉగ్రవాద కార్యకలాపాలతో ఒక్కసారిగా వాటి ప్రతిష్ట మసకబారిన పరిస్థితి. అయితే ఈ ముజమ్మిల్కి కానీ షాహిద్ ఉమర్లు ఏదైతే ఈ టెర్రర్ యాక్టివిటీ కొనసాగించారో దానితో తమకు ఎట్లాంటి సంబంధం లేదంటూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపేందర్ కౌర్ కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ కేసుతో అనేక డాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి, అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.